వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. మన భూమిపై ఎన్నో అద్భుతాలున్నాయి. ఆకాశాన్ని తాకే పర్వతాలు ఉన్నాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన మహాసముద్రాలు ఉన్నాయి. మంచుతో కప్పబడిన ధ్రువ ప్రాంతాలు ఉన్నాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఇప్పటికీ పూర్తిగా మనిషి అర్థం చేసుకోలేని ఒక జీవ ప్రపంచం ఉంది. అదే అమెజాన్ అడవి. ప్రపంచంలో అత్యంత పెద్ద ఉష్ణమండల అరణ్యంగా గుర్తింపు పొందిన ఈ మహా అడవి కేవలం చెట్లు, మొక్కలు, జంతువులతో నిండిన ప్రాంతం మాత్రమే కాదు. ఇది ఒక ప్రత్యేక గ్రహంలా ఉంటుంది. ప్రతి అడుగులో ఒక రహస్యం, ప్రతి చెట్టు వెనుక ఒక కథ, ప్రతి నదిలో ఒక అద్భుతం దాగి ఉంటుంది. దక్షిణ అమెరికా ఖండంలో సుమారుగా 55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అమెజాన్ అడవి బ్రెజిల్ తో పాటుగా పెరు, కొలంబియా, వెనజులా, ఈక్వెడార్, బొలివియా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా ప్రాంతాల వరకు విస్తరించి ఉంది. ఈ అడవిలోకి ఒక్కసారి అడుగు పెడితే అది మనకు తెలిసిన ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. వందల అడుగుల ఎత్తుకు పెరిగిన చెట్లు, వాటిని చుట్టుముట్టిన తీగలు, ఎప్పుడూ తడిగా ఉండే నేల, నిరంతరం వినిపించే పక్షుల కిలకిలారావాలు, కనిపించని జీవుల కదలికలు, ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన ప్రకృతి ప్రపంచాన్ని సృష్టిస్తాయి. అమెజాన్ ను భూమి ఉపరితిత్తులు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ అడవి ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కోట్లాది చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి వాతావరణంలో సమతుల్యతను కొనసాగిస్తాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం అమెజాన్ అడవిలో దాదాపుగా 390 బిలియన్ చెట్లు ఉన్నాయి. ఈ సంఖ్య ఎంత పెద్దదో ఊహించుకోవడం కూడా కష్టమే. ప్రతి చెట్టు భూమి కోసం పనిచేసే ఒక సహజ యంత్రం లాంటిదే. అమెజాన్ అడవికి ప్రాణాధారం అమెజాన్ నది. ప్రపంచంలో అత్యధిక నీటి ప్రవాహం కలిగిన నది ఇదే. ఈ నది అంత పెద్దది, అంత శక్తివంతమైనది. సముద్రంలో కలిసే చోటు కూడా దాని నీటి ప్రభావం వందల కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తోంది. ఈ నదికి 1000కి పైగా ఉపనదులు ఉన్నాయి. వాటిలో చాలా నదులు ప్రపంచంలోని ప్రధాన నదుల కంటే పెద్దవి. అమెజాన్ నది లేకపోతే ఈ అడవి ఉండేదే కాదు. అలాగే ఈ అడవి లేకపోతే అమెజాన్ నది కూడా ఈ రూపంలో ఉండేది కాదు. రెండు ఒకదానికొకటి జీవనాధారంలా ఉన్నాయి. అమెజాన్ అడవి గురించి చెప్పేటప్పుడు అక్కడ జీవ జాతుల గురించి మాట్లాడకుండా ఉండలేం. భూమిపై తెలిసిన జీవ జాతులలో దాదాపుగా 10% ఈ ఒక్క అడవిలోనే నివసిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని వేలాది జంతువులు, పక్షులు, సరీసృపాలు, చేపలు, కీటకాలు ఇక్కడ ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ ప్రతి సంవత్సరం కొత్త జీవజాతులు కనుగొనబడుతూనే ఉన్నాయి. అంటే అమెజాన్ ఇప్పటికీ పూర్తిగా అధ్యయనం చేయబడని జీవ ప్రపంచం. ఈ అడవిలో నివసించే జాగ్వార్ ను అమెజాన్ రాజుగా పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికాలోని అత్యంత శక్తివంతమైన మాంసాహారపు జంతువు. నదుల వద్ద, అడవి లోతుల్లో నిశ్శబ్దంగా సంచరిస్తూ వేటాడే ఈ జంతువు అమెజాన్ జీవ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద పాములలో ఒకటైన అనకొండ కూడా ఇక్కడే ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని అనకొండలు 20 అడుగులకి మించి కూడా పెరుగుతాయి. వాటి బరువు 100 కేజీల వరకు ఉంటుంది. అమెజాన్ నదుల్లో మరో అద్భుత జీవి కనిపిస్తోంది. అదే గులాబీ రంగులో ఉండే డాల్ఫిన్. సాధారణంగా డాల్ఫిన్లు సముద్రాల్లో కనిపిస్తాయి. కానీ అమెజాన్ లో మాత్రం నదుల్లో నివసించే ప్రత్యేక డాల్ఫిన్ జాతి ఉంటుంది. వీటి గురించి స్థానిక ప్రజల్లో ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నాయి. అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి ఆకులో జీవం నిండి ఉంటుంది. కొన్ని చెట్లపై వేలాది రకాల పురుగులు కూడా నివసిస్తాయి. ఒకే చెట్టుపై శాస్త్రవేత్తలు వందల జీవ జాతులను గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెజాన్ లోని బుల్లెట్ ఆంట్ అనే చీమ కాటు ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన కాట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే చిన్నదిగా కనిపించే పాయిజన్ డాట్ ఫ్రాగ్ అనే కప్ప విషం ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే ఒక చిన్న కప్ప విషంతో అనేక మంది మనుషులను చంపే సామర్థ్యం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అమెజాన్ కేవలం జంతువుల నివాసం మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా మనుషులు కూడా ఇక్కడే జీవిస్తున్నారు. వందలాది ఆదివాసీ తెగలు ఇప్పటికీ కూడా ఈ అడవిలో నివసిస్తున్నాయి. వీరిలో కొన్ని తెగలు ఆధునిక ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నాయి. వారికి విద్యుత్ తెలియదు, మొబైల్ ఫోన్ తెలియదు, ఆధునిక నగర జీవితం తెలియదు. ప్రకృతే వారి ప్రపంచం, అడవే వారి ఇల్లు, నదులే వారి రహదారులు. ఈ తెగులకు అడవి గురించి ఉన్న జ్ఞానం ఆశ్చర్యపరుస్తోంది. ఏ మొక్క ఔషధము, ఏది విషము, ఏ జంతువు ప్రమాదకరము, ఏది కాదు అనే విషయాలు వారికి తరతరాలుగా తెలుసు. ప్రపంచంలో ఉపయోగిస్తున్న అనేక మందుల మూలాలు కూడా అమెజాన్ అడవిలోని మొక్కల నుండే వచ్చినవి. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ అడవిలోని మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో అనేక తీవ్రమైన వ్యాధులకి మందులు కూడా ఇక్కడ నుండే దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అమెజాన్ అడవిలో మరో ఆశ్చర్యకరమైన విషయం వర్షాలు. ఈ అడవిలో చెట్లు భారీ స్థాయిలో నీటిని ఆవిరిగా వాతావరణంలోకి పంపిస్తాయి. ఆ ఆవిరి మేఘాలుగా మారి తిరిగి వర్షాలుగా కురుస్తుంది. ఈ విధంగా అడవి తనకు తానే వర్షాలను సృష్టించుకుంటుంది. అందుకే అమెజాన్ ప్రాంతం ఎప్పుడూ పచ్చగా తేమగా ఉంటుంది. అయితే ఇంత అద్భుతమైన ప్రకృతి సంపద ఇప్పుడు ప్రమాదంలో పడింది. వ్యవసాయం కోసం, పశువుల పెంపకం కోసం, కలప కోసం, గనుల త్రవ్వకాల కోసం ప్రతి సంవత్సరం వేలాది ఎకరాల అడవిని నరికేస్తున్నారు. అడవులు తగ్గిపోవడంతో అక్కడ జీవజాతులు అంతరించిపోతున్నాయి. వాతావరణ మార్పులు కూడా అమెజాన్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు ఎప్పుడూ పచ్చగా కనిపించే ప్రాంతాలు ఇప్పుడు ఎండలకి గురవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఒక హెచ్చరిక చేస్తున్నారు. అమెజాన్ అడవి ఒక నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా నాశనమైతే అది తిరిగి పునరుద్ధరించుకోలేని పరిస్థితికి రావచ్చని వారు చెబుతున్నారు. అలా జరిగితే ప్రపంచ వాతావరణ వ్యవస్థపైనే భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే అమెజాన్ కేవలం దక్షిణ అమెరికాకు చెందిన అడవి కాదు, అది మొత్తం భూమి కోసం పనిచేసే సహజ జీవ వ్యవస్థ. మొత్తానికి అమెజాన్ అడవి అనేది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుత సామ్రాజ్యం. అక్కడ ప్రతి నది ఒక కథ చెబుతుంది, ప్రతి చెట్టు ఒక జీవ వ్యవస్థను మోస్తుంది, ప్రతి జంతువు ప్రకృతి సమతుల్యతలో ఒక భాగంగా ఉంటుంది. మనిషి ఇప్పటి వరకు చంద్రుడిపై అడుగు పెట్టాడు, సముద్రాల లోతులని పరిశీలించాడు. కానీ అమెజాన్ అడవి మాత్రం ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక మహారహస్యంగానే మిగిలిపోయింది. అందుకే ప్రపంచంలోని ప్రకృతి ప్రేమికులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు అమెజాన్ ని కేవలం ఒక అడవిగా కాదు, భూమి భవిష్యత్తును కాపాడే జీవనాధారంగా చూస్తున్నారు.